హెల్త్ న్యూస్ మీకోసం. ప్రపంచవ్యాప్తంగా ఇవాళ కోట్లాది మంది కాంటాక్ట్ లెన్సుల్ని వాడుతున్నారు. వీటిలో మళ్లీ వాడుకునేవి కూడా ఉన్నాయి. అయితే ఈ కాంటాక్ట్ లెన్సులు దీర్ఘకాలం పనిచేయవు. వాటిని తరచుగా మార్చుకుంటూ ఉండాలి. అయితే వీటి వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని ఒక తాజా పరిశోధనలో శాస్త్రవేత్తలు గుర్తించారు. కాంటాక్ట్ లెన్సుల నమూనాల్లోని సూక్ష్మ ప్లాస్టిక్ శకలాలను విశ్లేషించే ఒక విధానాన్ని కనుగొన్నారు. వాడేసిన కాంటాక్ట్ లెన్సులు సూర్యరశ్మికి ఎక్కువ కాలం గురైతే సూక్ష్మ ప్లాస్టిక్ పోగులను వెదజల్లుతాయని తేల్చారు. అయితే ఆరోగ్యంపై వీటి ప్రభావం గురించి స్పష్టత లేదు. పరిశోధనలో భాగంగా వివిధ కంపెనీలకు చెందిన 6 రకాల కాంటాక్ట్ లెన్సులను శాస్త్రవేత్తలు పరిశోధించారు. కాంటాక్ట్ లెన్సుల వాడకం వల్ల వాటిలో సాధారణంగా తలెత్తే క్షీణతను అనుకరించడం కోసం ఆ అద్దాలను నీటిలో కొంతకాలం పాటు నిల్వ ఉంచారు. సూర్యకాంతి తరహా పరిస్థితులను కలిగించే ఒక దీపం కింద వాటిని ఉంచారు. ప్రతి 10 గంటలకు 3 సార్లు చొప్పున నీటిలో ముంచుతూ వచ్చారు. ఈ విధంగా 30 లేదా 90 రోజుల సూర్యకాంతి తరహా వాతావరణానికి ఆ లెన్సులు గురయ్యేలా చేశారు. అనంతరం వాటి నుంచి వెలువడే సూక్ష్మ ప్లాస్టిక్ పోగులను లెక్కించడానికి వారు ఒక ఆటోమేటెడ్ వ్యవస్థను రూపొందించారు. అది నమూనాలను సంబంధించిన సూక్ష్మ చిత్రాలను తీసింది. వాటిని ప్రాసెస్ చేసి మైక్రోప్లాస్టిక్ల సంఖ్యను లెక్కించింది. 90 రోజుల పాటు సూర్యకాంతికి గురైన లెన్సుల్లో ఈ పోగులను శాస్త్రవేత్తలు గుర్తించారు. స్వల్పకాలం మాత్రమే పనిచేసే లెన్సుల నుంచి చాలా ఎక్కువ సంఖ్యలో సూక్ష్మ ప్లాస్టిక్లు వెలువడుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ నేపథ్యంలో కాంటాక్ట్ లెన్సులను వాడేసిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ పారివేయటం పర్యావరణానికి ఏమంత మంచిది కాదని పరిశోధకులు చెబుతున్నారు.